నరేంద్ర గారు ఇలా చూడండి కెమెరా ఓకే నేను పంపుతున్నా ఎమ్మెల్యే పెందుర్తి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. మేడం అంటి గారికి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ బాబ్జీ గారికి, గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి, ఎంపీపీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ మురళీధర్ గారికి, వారి సిబ్బందికి, వేదిక ముందున్నట్టు చెప్పండి. అరగత వరములనిచ్చే అమృత వర్షిని రాగముల ఒక శ్రావణ మేఘముల మనందరికీ కూడా ఇప్పుడు వరాల జల్లులు కురిపించి ఇప్పుడు ఎగ్గిపోయిస్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అర్థం కావట్లేదేమో సార్ వాళ్ళకి. మంగళారతులు కడుపులో బంగారు సైడే వేండా బాబు.
అవ్వలేదు, గన్ను పట్టుకున్న వాళ్ళకి హోమ్ మినిస్టర్ అయ్యానంతే నేను. అందరికీ నమస్కారం. అమ్మయ్య, ఇందాక నుంచి మొహాల్లో నొప్పు రావట్లేదైనా చూస్తున్నాం. ఆడపిల్లలు అలాగే చూస్తున్నారు, మగపిల్లలు అయితే ఏంద్రా బాబు ఇద్దరు చూస్తున్నారు. ఏరా అవునా? అప్పుడప్పుడు ఇది కూడా మంచిదే, ఉండాలి జీవితంలో. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్, వాట్సాప్ ఇదే కాదు. అప్పుడప్పుడు ప్రిన్సిపల్ గారు, మురళీధర్ గారు, పంచకల్ రమేష్ బాబు గారు, కలెక్టర్ గారు, అంజీ గారు వాళ్ళు కూడా కనిపిస్తూ ఉండాలి ఒక్కొక్కసారి కదా. అందరికీ నమస్కారం. ఒక మంచి కార్యక్రమంలో ఈ రోజు మీ అందరినీ కూడా కలుసుకునే ఒక అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా మీ అందరి అభిమాన నాయకులు, ఎప్పుడు కూడా పెందుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో ముందుండాలని కోరుకునే వ్యక్తి, సబోరం ప్రాంతమే కాదు చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి పథకంలో ముందుకెళ్ళాలి, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఎప్పుడు తపన పడే ఒక మంచి నాయకుడిని, అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన పంచాయతీ నియోజకవర్గ ప్రజల తరఫున ఉన్న ప్రతినిధి పంచకల్ రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ వచ్చి ఈ రోజు చాలా మంది విద్యార్థులకి ఒక దిశానిర్దేశం ఇవ్వడానికి, ఒక మహిళ అయినప్పటికీ కూడా ఐఏఎస్ స్థాయికి వచ్చి ఈ రోజు చాలా అనుకుంటారు కలెక్టర్ గారు అంటే ఏముంది, వెనకాల ఒక బండి అవుతుంటారు, ముందు గమ్యం వెళ్ళిపోతుంటారు, ఏముందిలే కలెక్టర్ గారికి ఏదైనా కలెక్టర్ గారికి సాధ్యమే అనుకుంటారు. కానీ ముందున్న ప్రభు వెనకాల చాలా బాగా ఉంటుంది. అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని జిల్లాను ముందుకు తీసుకెళ్లే విషయంలో మహిళ అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా అందరితోనే కూడా కలివిడిగా ఉండి మా కుటుంబ సభ్యురాలుగా ఉన్న కలెక్టర్ విజయకృష్ణన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా అన్న బాబ్జీ గారు, అదే స్టీల్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్, మీ అందరికీ కూడా సుపరిచితులు మాజీ ఎమ్మెల్యే గారు అన్న గండి బాబ్జీ గారికి, అదేవిధంగా ఎంపీపీ బి సూర్యకుమారి గారికి, అదేవిధంగా బీజేపీ ఇన్ఛార్జ్ జి రామనాయుడు గారికి, అదేవిధంగా మన జనసేన వ్యక్తి ఒకటే మన నేను నేర్చుకున్నది, అది సందర్భంగా చెప్పాలనే ఉద్దేశంతో, మీకు ఉపయోగపడుతుంది ఉద్దేశంతో చెప్తున్నా. ఏ రోజైనా మా నాన్నగారి మా నాన్నగారి దగ్గరికి వచ్చి పిల్లుంది, పిల్లలకి పెళ్లి చేయాలి, రేపొద్దున ఏదైనా ఆస్తి పాస్తులు ఇవ్వాలి కదా అని అడిగితే ఏం సంపాదించాలని చూస్తే ఏమి కనిపించట్లేదంటే మా నాన్నగారు ఒక మాట అనేవారు, నేను ఆస్తి ₹1 నేను అబ్బాయికి ఇవ్వను, ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు ఏదో రకంగా నేను చదివిస్తాను, ఆ చదువే ఇస్తాను తప్పించి నేను రూపాయి ఆస్తి పాస్తు ఇవ్వలేనని చెప్పి ఆ రోజు చెప్పారు. ఆ చదువు ఈ రోజు నాకు పెద్ద పెట్టుబడి అయింది రాజకీయానికి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సీట్ అడగడానికి సైకిల్పేట నియోజకవర్గానికి సీటుకి సంబంధించి డిస్కషన్ జరిగినప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులకి ఎంత పెడతారు, లేకపోతే ఏంటి ఖర్చు పెట్టగలరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతారు. కానీ విజన్ అన్న నాయకుడు ఒక యూత్ ని ముందుకు తీసుకురావాలని కానీ, ఒక మహిళను ముందుకు తీసుకురావాలని కానీ అనుకున్న నాయకుడిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగిన ఒకే ఒక క్వశ్చన్, ఏం చదువుకున్నావమ్మా నువ్వు అని అడిగారు. ఆ రోజు నాకు అనిపించింది మా నాన్న మాట కరెక్టే, ఆ రోజు మా నాన్న ఇచ్చిన ఈ ఆస్తి ఈ రోజు నాకు పెట్టుబడి అయింది నా రాజకీయానికి అని. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా చెప్తున్న సందర్భం. ఈ రోజు మీ అందరికీ కూడా చాలా మంది అనుకోవచ్చు, సాధారణంగా మధ్య కాలేజీలకు వచ్చేసాం, 10th క్లాస్ అయ్యేసరికి మీకు అందరికీ ఎలా ఉంటుందంటే ఒక చిన్న జోష్. ఎందుకంటే సినిమాల ప్రభావం అవనియండి, వయసు ప్రభావం అవనియండి, వాటర్ ఏం జరిగినా కూడా ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తున్నాం అనేసరికి ఒక రకమైన జోష్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక రకమైన పవర్ లా పనిచేస్తుంటుంది. అది ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి మన తల్లిదండ్రుల కష్టాలు. ఒక్కసారి 10th క్లాస్ అయిన తర్వాత నేను చాలా సందర్భాల్లో ఆడపిల్లని చూస్తుంటాం, ఏమ్మా ఏం చదువుకున్నామంటే 10th తర్వాత అంటే ఆపేశారండి, ఏమ్మా అంటే ఇంట్లో పంపించట్లేదు, చదివించట్లేదు, ఏంటి అంటే చదివించలేకపోతున్నారు అనే దానికి ఈ రోజు జూనియర్ కళాశాలలు అన్నవి చాలా పెద్ద వేదికగా మారినాయి. ఎందుకంటే ఈ రోజు చాలా సాధారణంగా ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి కూడా, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా నాకు తెలిసి చాలా అతి పేదరికం నుంచి పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ కళాశాలలో చదివించుకోలేక దూరం